ఎందుకంటే హైయెస్ట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్, దాని పేరే స్మార్ట్. మామ స్మార్ట్ ఫోన్ కొని అంతే కదా, పంచాయతీ వచ్చింది. ఇక మొదలైంది స్మార్ట్ ఫోన్. అందుకే చెప్పిన కదా, కల్చరల్ ఇన్వేషన్, సాంస్కృతిక దండయాత్ర. నీ ఇంటికి అది వచ్చిన తోటి దాంతోపాటు చాలా వస్తువులు తీసుకొచ్చేసింది స్మార్ట్ ఫోన్. చాలా వస్తువులు తీసుకొచ్చేసి చాలా అడ్వర్టైజ్మెంట్. దాని మీద ఒక చిన్న పాట, మూడు పెళ్ళం ఎట్లా అనుకుంటున్నా నీకు చూపిస్తాను. నేనెంత స్మార్ట్గా ఉన్నాను మామ, నాకు స్మార్ట్ ఫోన్ కొనిస్తావా మావా, నాకు స్మార్ట్ ఫోన్ కొనిస్తావా మామ. సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని మామా, సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటాను. నేనెంత స్మార్ట్గా ఉన్నాను మావా, నేనెంత స్మార్ట్గా ఉన్నాను మావా, నేనెంత స్మార్ట్గా ఉన్నాను మావా. ఆడప్పుడు ఏమన్నాడంటే ఎంత స్మార్ట్గా ఉన్నా అంటే, నాకు స్మార్ట్ ఫోన్ కొని అంటుంది. వీడికి అర్థం కాలే. ఏదో చిన్న సున్నం డబ్బి కొనిచ్చేస్తే బాగున్నావా అంటే బాగున్నా, వండినావా అంటే వండినా, ఇంకేం పని ఉంది మనం మాట్లాడుకోవడానికి, 20,000 పెట్టాలంటాడు. అప్పుడు అంటాడు, అప్పు షానైనదే పిల్ల, అప్పు షానైనదే పిల్ల, అప్పు షానైనదే పిల్ల, అప్పు తీరినాక తప్పక కొనిస్తా, అప్పటిదాకా నీకు కోడి పెట్ట కొనిస్తా, గుడ్డుకు గుడ్డ అవుతుంది, పిల్లకు పిల్ల అవుతుంది, ముళ్ళకు ముళ్ళ అవుతుంది, అప్పు తీరంగానే తప్పక కొనిస్తా. నేనెంత స్మార్ట్ ఉన్నానే మావా, నేనెంత స్మార్ట్ ఉన్నానే మావా, నాకు స్మార్ట్ స్మార్ట్ ఉన్నానే మావా, నాకు స్మార్ట్ ఫోన్ కొనిస్తావా మావా. బటను ఒత్తంగానే మటను ఇంటికి వస్తుందంట, ఆన్లైనులో నా లైను కలుపుకోవచ్చట, మిడ్ నైట్ షో చూసి గుడ్ నైట్ అనవచ్చునంట. ఎంత స్మార్ట్గా ఉన్నానే మావా, నేనెంత స్మార్ట్గా ఉన్నానే మావా, నేనెంత స్మార్ట్గా ఉన్నానే మావా. స్మార్ట్ ఫోన్ కుటుంబాన్ని ధ్వంసం చేసింది, మనుషుల్ని దూరం చేసింది. నీ ఇంట్లోకే స్మార్ట్ ఫోన్ అనేకమైనటువంటి రోగాల్ని మంచిని తెచ్చింది.